నెక్స్ట్, నీరు మన శరీరానికి ఆహారం నుంచి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. నీరు మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఆహారం నుంచి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. గుర్తుపెట్టుకుంటే చాలా చాలా ఇంపార్టెంటు. ఆహారం నుంచి పోషకాలను గ్రహించడంలో సహాయపడేది ఏది అని అంటే నీరు. మన శరీరానికి ఆహారం నుంచి పోషకాలను గ్రహించడంలో సహాయపడేది ఏది అంటే నీరు. నెక్స్ట్, ఇది శరీరంలోని కొన్ని వ్యర్థాలను మూత్రము చెమట రూపంలో బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది. ఈ నీరు అనేది ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్న కొన్ని వ్యర్థాలను మూత్రం చెమట రూపంలో దీని రూపంలో మూత్రము అండ్ చెమట రూపంలో బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది. సాధారణంగా మన శరీరానికి అవసరమైన నీటిని మనం త్రాగే ద్రవాలు అనగా నీరు, పాలు, టీ వంటి వాటి నుంచి పొందుతామన్నమాట. మనకి కావాల్సిన నీటిని కూడా మనము తాగే నీటి నుంచి కానీ, పాల నుంచి కానీ, టీ నుంచి కానీ పొందుతాము. వీటికి అదనంగా మనం ఆహార పదార్థాలకు వండడం ద్వారా ఆహార పదార్థాలకు వండేటప్పుడు కూడా నీటిని తీసుకుంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అనేక ఆహార పదార్థాలలో నీరు ఉండటం మనం చూస్తుంటాము. నీటి ద్వారా మన శరీర అవసరాలను కొంతమేరకు తీరుతాయి. ఇది కాకుండా అనేక రకాల ఆహార పదార్థాలు ఉండేటప్పుడు నీటిని కలుపుతాము. ఎప్పుడైనా సరే మనం తినే ఆహారంలో ఎక్కువ శాతం నీటినే ఉంచుతాం అన్నమాట. ఈ నీరు ఏం చేస్తుందంటే మన శరీరానికి మన శరీరంలో ఉన్న కొన్ని వ్యర్థాలను, చెమటను, మూత్రాన్ని బయటకు పంపించడంలో సహాయపడుతుంది. ఈ నీరు అనేది మనం తీసుకునే నీటి ద్వారా కాకుండా పాల రూపంలో, టీ రూపంలో, మజ్జిగ మనం తాగుతాం కదా, ఆ మజ్జిగ రూపంలో, ద్రవాల రూపంలో అంటే మనం ఏమైనా జ్యూసెస్ కానీ అవి తాగినప్పుడు అట్లా ఆ రూపంలో కానీ, మన ఆహార పదార్థాలను వండుతాం కదా ఆ రూపంలో కానీ, ఇలా అన్ని రకాలుగా మన శరీరంలోకి నీరు అనేది చేరుతుందన్నమాట. ఈ నీరు అనేది మన శరీరానికి మంచి పోషకాలు గ్రహించడంలో సహాయపడుతుంది. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి అందరూ మన వీడియోస్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇటువంటి వీడియోస్ మనకు ఫర్దర్గా రావాలనుకుంటే బెల్ అనే సింబల్ నొక్కి ఆల్ అని ఎంచుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.